ఈ ఆటో వద్దని మొదటే చెప్పాను. అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో చూసావా? మై డియర్ సిస్టర్, ఇలాంటి ఆటో దొరకటం మన లక్. చూడమన్న అందరూ ఇలా మన వైపు ఒక్కసారినే చూస్తారా? ఇప్పుడు చూడు, ఏదో ప్రైమ్ మినిస్టర్ దిగి వచ్చినట్టు చూస్తున్నారు. పద పద. క్యూలోనే ఉన్నాను. ఇది క్యూ కాదా? అది జెంట్స్ క్యూ, ఇది లేడీస్ క్యూ. సరేలే, లేడీస్ కూడా ఈ క్యూలో నుంచున్నారు, కనపడటం లేదా? వెళ్ళి వెనక నుంచో, వెళ్ళి వెళ్ళు. అయిందా? పద పోదాం. సార్ ఈవేళ ఈ సినిమా లాస్ట్ డే సార్. నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, టికెట్స్ దొరకట్లేదు. భానుప్రియ చాలా బాగుంది. ఎలాగైనా ఈ సినిమా నేను చూడాలి సార్. ప్లీజ్ సార్, 2 టికెట్స్. ఓకే ఓకే. థ్యాంక్స్. ఒక వరుసలో లేవండి. పర్వాలేదు, ఇవ్వండి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసిన వేలుకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు సార్. మీకు నేను మీరేం కోరుకుంటున్నారు? ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ప్రేమ, పెళ్ళ, మీ ఆవిడకో చంటి పప్ప, ఏదైనా సరే మీ తరపున నేను ఫ్రీ చేస్తాను. చెప్పండి, మీకేం కావాలి? ఆ 2 టికెట్లు ముందు డబ్బు ఇచ్చేయండి. భలేవారు సార్ మీరు. థ్యాంక్ యూ అగైన్. బాబు, ఈ సినిమాలో సస్పెన్స్ అదిరిపోయిందట. విలను ఎవరెవరా అని తన్నుకు చావాలట. అంతేకాదు, మీరు ఆగండి, సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు అందులోంచి విలన్ లేస్తాడు. చూడు చూడు, భానుప్రియకి ఉరి పడుతుంది. మురళి సేవ్ చేస్తాడు. చూసావా నేను చెప్పలే? ఇప్పుడు ఊపిలోంచి శవాలు పైకి లేస్తాయి. ఇప్పుడు శరత్ బాబు చచ్చిపోతాడు. పాచి కొలోస్, ఉంగరం కొలోస్, ఇంకేం పెట్టి ఆడతా? చెక్ బుక్. చెక్కులు చాలు. చెక్కులు నో తీసుకో. నమస్కారం అండి. అది తెంపు నీ అవతారం నేను చూడలేదు. నమస్కారం అండి. అర్రే రా బాబురా, ఎంతసేపు అయింది వచ్చి? నీ గది ముందు పేకాడుతున్నావు అనుకోకు, ఇది మాకు లక్కీ ప్లేస్. ఈ గదిలో దిగిన వాళ్ళు ఏడాది తిరక ముందే ఎంత గొప్ప వాళ్ళైపోయారో తెలుసా? పోస్టర్లు అంటించుకునేవాడు ప్రొడ్యూసర్ అయ్యాడు. హోటల్ సర్వర్ ఏకంగా హోటల్ ప్రొపరేటర్ అయిపోయాడు. నువ్వు మంచి పాటగాడివి అని విన్నాను. ఆ గదిలో అడుగుపెట్టు, అర్జెంటుగా ఆల్ ఇండియా పాటగాడివి అయిపోతావు. వెళ్ళు వెళ్ళు. సంగీత జ్ఞాన. నా పేరు గీత. హలో. నేను ఇంటి పెద్దమ్మాయిని. కాఫీ తీసుకోండి. మీకెందుకండి శ్రమ? గృహప్రవేశం చేశారుగా, పాలు పొంగించి తాగాలి. పాలు లేవు, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒక చుక్క నేల మీద వేయండి. కొత్తింట్లో భూదేవికి నైవేద్యం పెట్టాలి. ఒక్క చుక్కండి. ఇక తాగొచ్చా అండి? తాగండి. కాఫీ బాగుందండి? బాగానే ఉంది. పాలు తక్కువగా ఉన్నాయి కదా? అబే సరిగానే ఉన్నాయే. పంచదార? అది సరిగానే ఉందండి. ఇప్పుడైనా తాగొచ్చా అండి? తాగండి. ఈ తలుపు తెరిచారంటే అమ్మవారి గుడి కనిపిస్తుంది. పొద్దున్నే లేవగానే దండం పెట్టుకోండి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అంత తొందరగా తాగేసారేమిటి? కాఫీ వేడిగా లేదా? అదేం లేదండి, తాగేసి గ్లాస్ ఇచ్చేస్తే వెళ్ళి మీ పనులు చూసుకుంటారని. ఐఎమ్ సారీ. మీ భోజనం సంగతి ఏమిటి? నాకు వంట చేత కదండి. నాకు చేతవుతుంది. Excuse me, one rupee stamp, ఒక inline और cover और एक money order form. ఏ మ్యాగీ, అది రైటింగ్ కే
మనీ ఆర్డర్ ఫామ్ అది వాడకూడదు. బ్లూ ఇంక్. రెడ్ ఇంకే. బ్లూ. రెడ్ ఇంకే అది. ఏం తెలియటం లేదే. అయ్యో ప్లీజ్ వద్దే ప్లీజ్. రెడ్ ఇంక్. రెడ్ ఇంక్. రెడ్ ఇంక్. హలో. హాయ్. సారీ, నేనేదో చూడకుండా పెన్ విదిలించాను. ఆ ఇంక్ మార్కులు పోయాయా? కొన్ని మచ్చలు ఏం చేసినా పోవు. ఎందుకు వీడు ఇలా ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతున్నాడని ఆలోచిస్తున్నారు కదా? ఇప్పుడు కాదు, 3 రోజులుగా ఆలోచిస్తున్నాను. నాకెవరైనా దగ్గర అవుతున్నారంటే భయం, ఎప్పటికైనా దూరం అవుతారని భయం. ఆ భయంతోనే ఈ 3 రోజులు మీ దగ్గర నుంచి పారిపోయాను. దయచేసి మీరు నాకు దగ్గర కాకండి. దూరం అయితే
నో, భరించే శక్తి నాకు లేదు. దూరమైపోతారనే భయంతో దగ్గరయ్యే వాళ్ళను ఎందుకు దూరం చేసుకుంటారు? నా 10వ ఏట నుంచి నన్ను వెంటాడుతున్నది నీడ కాదు, తేడ. నా జీవితంలో ఎన్నటికీ మాసిపోన మచ్చ. మచ్చ ఏమిటది? చిన్నతనంలోనే నేను మా నాన్నని చంపేశాను. నేను చేసింది మంచిదేనని, ఒక మంచి మనిషి కోసం చేశానని ఇప్పటికీ నమ్ముతాను. ఆ మంచి మనిషి ఎవరో తెలుసా? మా అమ్మ. మా నాన్న నాన్నగానే ఉండలేదు, కనీసం ఒక మంచి భర్త అయినా కాలేకపోయాడు. దేవుడు నాన్నను దక్కిస్తాడనే నమ్మకంతో పిచ్చి తల్లి సత్యనారాయణ వ్రతం చేయాలనుకుంది. భర్త లేనిదే చేయకూడని వ్రతం అది. నాన్న ఇంటికి రాలేదు. ఆయన ఎక్కడ ఉంటారో తెలుసు. నన్ను తీసుకుని అమ్మ అక్కడికి వెళ్ళింది. ఆయన ఒక ఆడదానితో తాగి తందనాలు ఆడుతున్నాడు. దానికి అమ్మ బాధపడలేదు. ఒక్కసారి ఇంటికి రమ్మని బ్రతిమలాడింది. నాన్న అమ్మతో పశువులా ప్రవర్తించాడు, కొట్టాడు. పరాయి ఆడదాని ముందు అమ్మను అవమానించాడు. మా నాన్న ఎందుకు అంత నీచుడయ్యాడో నాకే తెలియదు. మా అమ్మ వ్యభిచారని అపనందలు పుట్టించాడు. లోకం కూడా కోసింది. అమ్మ ఏదైనా భరించేది కానీ అపనందలను భరించలేకపోయింది. ఒకరోజు తన మామూలుగా పాడే లాలిపాట పాడి నన్ను నిద్రపుచ్చాలని చూసింది. అమ్మ చచ్చిపోయింది. నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. మా నాన్న తాగి వచ్చాడు. ఆ క్షణంలోనే నేను హంతకుడినయ్యాను, అనాథనయ్యాను. జైల్లో చదువుకొని ఫస్ట్ వచ్చేవాడిని. కానీ ఏం లాభం? నా చదువు ఆ మచ్చను మాపలేకపోయింది. తండ్రిని చంపిన కొడుకని అందరూ హంతకుడు హంతకుడు అని వెలివేశారు. ఒంటరి వాడినయ్యాను. ఆ ఒంటరితనంలో నాకు మిగిలిన తోడు ఒక్కటే, సంగీతం. అది మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. ఆ జ్ఞాపకాలే ఇప్పుడు మిగులున్నాయి. పృథ్వీ, ఈ రోజు నీకోసం దేవుణ్ణి ప్రార్థించాను. నా కోసమా? దేవుడు అంటే నాకు అసలు నమ్మకమే లేదు. ఏమిటా మాటలు పృథ్వీ? నేను అలాగే మాట్లాడతాను. పృథ్వీ, నువ్వు మారవా? మ్హూ. కనీసం నా కోసం మ్హూ. చూద్దాం. ముందు అటు చూడు. మ్యాగీ, ఇదొక వ్యభిచారిణి సమాధి అయితే దీని మీద ఏం రాయాలి? ఏమో, నువ్వే చెప్పు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఇక్కడైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వండి అని రాయాలి. మోటార్ సైకిల్ మీద వచ్చిన కుర్రాడు మాస్టర్ చుట్టండి రా. అందరూ బయట నుంచున్నారు ఎందుకు? మాస్టర్ గారు లేరా? ఉన్నారండి, శృతి చేస్తున్నారు. तेरी याद चली आई है. అంకుల్, పృథ్వీ. నమస్తే. ఏం బాబు, ఓ పగ్గేస్తావా? రాయల్ సల్యూట్. ఈ గురువు గారిని కలిసిన శుభ సందర్భంలో మందు పెగ్గేసి రాయల్గా సెల్యూట్ కొట్టుకో. ఓకే? సారీ సార్, ఆ అలవాటు నాకు లేదు. ఏమిటి, మందు కొట్టడమా సెల్యూట్ కొట్టడమా? రెండు లేవండి. గౌరవం మాటల్లో కాదు, మనసులో ఉండాలని నా నమ్మకం. ఇట్స్ ఆల్ రైట్. ప్రతి పనికి ఓ ముహూర్తం ఉంటుందయా, అదంతా పైవాడి చేతిలో ఉంటుంది. వాడక్కడ పియానో వాయిస్తేనే మనకి ఇక్కడ సరిగమలు పలికేది, లేకపోతే అంతా మౌన గీతమే. ఇక మీరు వెళ్ళొచ్చు. అంకుల్ అంకుల్, మొదటి రోజు కదా, కనీసం శుక్లాం భర్త ఏమైనా నేర్పించండి ప్లీజ్. నన్ను కలుసుకోవడమే శుక్లాంబరధరం.
ఇక వాళ్ళ జనగణమనే. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని వచ్చాను. ఒక్క ముక్కైనా నేర్చుకుంటే గానీ నేను వెళ్ళను. పృథ్వీ కోరిక కాదనకండి ప్లీజ్. ఓకే, నేర్పుతాను. గోపాలని చెప్పాడని కాదు, నువ్వు అడిగావని కాదు. ఎందుకో తెలుసా? నీ పేరు పృథ్వీ కనుక. ఆ 2 అక్షరాల వెనక 20 సంవత్సరాల గతం ఉంది. మా కలల స్వరూపం కొడుకై పుడితే వాడికి పృథ్వీ అని పేరు పెట్టుకుందాం అనుకున్నాం. నేను నా ప్రభావతి. నా జీవితాన్ని ప్రభావితం చేసిన దేవత, ద ఫ్లేమ్ ఆఫ్ మై బర్నింగ్ థాట్స్. స్నేహం అనే నావలో నన్ను ఒంటరిగా వదిలేసి తన జ్ఞాపకాలనే చుక్కానిగా మిగిల్చి ఏ దూర తీరాలకు సాగిపోయిన నా జీవన రాగం ప్రభావతి. మా కలలు నిజమై ఉంటే నీ అంతటి కొడుక్కి నేను తండ్రినే ఉండేవాడిని. వాణ్ణి పృథ్వీ అని పేరు పెట్టి పిలుచుకునేవాడిని. వెల్కమ్, లెట్స్ గో. Come on, try to play. It's good. No. Left shot. That's good. Play. నీ పేరు వినగానే నా కల గుర్తొచ్చింది. నిన్ను పిలిపించాను. ఒక్క క్షణకాలం నీ రాకతో నా కల నిజం చేశావయ్యా. ఏమిటండి ఇది? మీకోసం వేడివేడిగా చేశాను మ్యాగీ నూడిల్స్. మ్యాగీ? నేను ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడే వస్తాను. నేను ఎదురు చూస్తాను. మ్యాగీ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వేగా ఉంటామన్నావు. ఐఎమ్ సారీ, ఆ మాటే మర్చిపోయాను. మాట మర్చావు కానీ నన్ను మర్చిపోలేదుగా. మ్యాగీ, ఇంత రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఉంటే నీకు భయం లేదా? భయం దేనికి? ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందేగా. మ్యాగీ, అలాంటి మాట్లాడద్దు. పోదాం. నేను వెళ్ళాలి. ఏమండి? హలో, నమస్కారం. ఎవరండి ఆ పాడేది? కొత్త కుర్రాడట, చాలా బాగా పడతాడు. నీ ఫస్ట్ ఛాన్స్, బెస్ట్ ఛాన్స్ కావాలి. రెడీనా? నేను ఎప్పుడో రెడీ. ప్రోగ్రామ్ 6 గంటలకు అన్నారు. 6 దాటింది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో.
జనం రావాలి కదరా. సినిమాకైతే ఒక గంట ముందు వెళ్ళి క్యూలో నిలబడతారు. ఇక్కడ అన్ని ఇన్విటేషన్లే కదా, తీరిక వస్తారు. ఉండు, నేను వెళ్ళి కనుక్కొస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చా? నో నో, మినిస్టర్ గారు వచ్చే వరకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకూడదు. విల్ వెయిట్ ఫర్ ఇట్. ఓకే. నమస్కారం. నమస్తే నమస్తే నమస్కారం అండి. రండి. నమస్తే. మినిస్టర్ గారు వచ్చారు, తొందరగా రెడీ అవ్వండి. రెడీ సార్. నమస్కారం. నమస్కారం. రండి, ఇలా కూర్చోండి. నీ పేరేంటే? విమలండి. విమల. బాగుంది. ఇంట్లో అందరూ బాగుండరా? బాగున్నారండి. మేడం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చా? 1 minute. అలాగే. కెన్ వి స్టార్ట్ ద ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చండి? మొదలెట్టుకోమను. అలాగే, స్టార్ట్ చేయమనండి. ఓకే. మొదలెట్టు. ఇదిగో వాలంటీరు సార్, మా డ్రైవర్ కి బాడీ గార్డ్ కి టిఫిన్ పెట్టించు. అలాగే సార్. ఏమమ్మా, ఏర్పాట్లు అయి బాగా చేసావు. సాయంత్రం భోజనాలు ఉన్నాయి కదా? మినిస్టర్ గారు నమస్కారం. ఓరు రామనాథం, నువ్వడ్రా? ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి. ఏడున్నావు, ఎప్పుడు వచ్చినావు, ఏం చేస్తున్నావు? దేశం అంతా తిరిగి తిరిగి చివరికి ఈ ఊరే చేరాను. ఓరి, ఈ ఊళ్ళోనే ఉన్నవా? హాయ్. ఓ పారి ఇంటికి వచ్చి కనపడు. అలాగే. కూకోరా, కూర్చో. ఏంటి కౌరులో? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మన భారతదేశంలో అందరూ పాడుకునే ప్రఖ్యాతి గీతాన్ని వినిపిస్తాను. రెడీ? 1 2 3. సంతోషం, చాలా సంతోషం. వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నావు. ఏమిటి మ్యాగీ నువ్వు అనేది? వాళ్ళు చేసిన ఏమైనా బాగుందా? నువ్వు చేసింది చాలా బాగుంది, మర్యాదగా ఉంది. ఆ మాటకొస్తే నాకు కాకపోయినా కనీసం నా సంగీతానికన్నా మర్యాద. అందుకని ఏం చేయాలి? నెత్తిన పెట్టుకోవాలా? మ్యాగీ, నీకు లేక ఒక్క అవకాశం ఇచ్చారు, అందుకని అలా అవమానిస్తావా? అవమానం మారే. గంటన్నర కూడా రాకపోతే 10 సంవత్సరాలు కాసుకున్న వాడివి గంటన్నర కాసుకుంటే ఏమన్నా పోయిందా? నువ్వు అలా మాట్లాడితే నేనేమి అనలేదు. నువ్వేం అనక్కర్లేదు. తప్పకుండా అంటాను. నేను చేసిన తప్పు కాదంట. నువ్వు చేసింది తప్పు కాదు. నేను, మా మమ్మీ, మా డాడీ చేసింది తప్పు. మ్యాగీ, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశంలో నువ్వు చేసింది చాలా న్యాయం, ధర్మం, అంతేగా? yes definitely. సరే, ఆ నమ్మకంతోనే ఉంటూ ఆ నమ్మకంలోనే బ్రతుకు. గుడ్ బై. మ్యాగీ, అయితే వెళ్ళు. వెళ్తాను, కానీ ఇంకెప్పుడు నా జోలికి రావద్దు, నాతో మాట్లాడొద్దు, నా మొహం చూడొద్దు. అండర్స్టాండ్? మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ. ఆ స్కౌండ్రల్ నా పరువంతా గంగలు కలిపేశాడు. మా లేడీస్ క్లబ్ ప్రెస్టేజ్ మట్టి కొట్టుకుపోయింది. మా మెంబర్స్ అందరి ముందు నాకెంతో అవమానమైంది. చివరికి మినిస్టర్ గారు కూడా అవమానించాడే. ఏం చూసుకుని వాడికంత పొగరు? రాస్కెల్. షట్ అప్. మీరు నోరు మూసుకోండి. మీకు వాడి చరిత్ర తెలియకపోవచ్చు, కానీ నాకు ఇప్పుడే తెలిసింది. వాడి అమ్మ ఒక బజార్ది, వీడొక కూనికోరు. ఈసారి నా కంట పడ్డాడు, వాడిని ఏం చేయాలది చేస్తాను. హలో పృథ్వీ. నేను మ్యాగీని చూడాలి.
మ్యాగీ ఇంట్లో లేదే. నేను ఇప్పుడే పైన టెరెస్లో చూశాను. మీరు చూశారు, నేను లేదంటున్నాను. ఎందుకో ఏమిటో మీరే అర్థం చేసుకోవాలి. ఆటో కావాలా మేడం? వద్దు. మ్యాగీ రాపోదాం. ఓకే, నేను చేసిన తప్పే, కానీ నా మీద కోపం మన ప్రేమ మీద చూపిస్తేలా? మన ప్రేమ పాపకు జ్వరం వచ్చింది మ్యాగీ, 103 డిగ్రీలు. రాత్రంతా అమ్మా అమ్మా అని నీకోసం తెగ కలవరించింది. డాక్టర్లు కూడా నువ్వు వస్తేనే కానీ మన ప్రేమకు జ్వరం తగ్గదన్నారు. మ్యాగీ, జరిగిన దానికి 10 మందిలోనూ చంపలేసుకుంటాను. నా కోసం కాకపోయినా మన ప్రేమ కోసం నువ్వు నాతో రా. ఆ బుజ్జి పాప నువ్వు రాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగదు. ప్లీజ్ మ్యాగీ. వెళ్ళమ్మా, మీ ఆయన అంతగా బతిమాలుతుంటే ఆ బిడ్డ కోసమైనా వెళ్ళమ్మా, వెళ్ళు. చూడమ్మా, నువ్వెవరివో నాకు తెలీదు, పెద్దదాన్ని చెప్తున్నాను. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 గొడవలు వస్తాయి, సర్దుకుపోవాలి. వెళ్ళమ్మా. మీ ఆయన ఎంత బాధపడుతున్నాడో చూడు, వెళ్ళమ్మా. ఆయన మా ఆయన కాదు, నాకు పిల్లలు లేరు. మ్యాగీ, మనసును రాయి చేసుకోవద్దు మ్యాగీ. నా కళ్ళల్లో చూసి చెప్పు, 6 నెలల క్రితం మన ఇద్దరికి ప్రేమ పుట్టలేదు. మన ప్రేమను మర్చిపోయావని చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. తప్పమ్మా, మీ ఆయన వెంట వెళ్ళు. మ్యాగీ, పోదాం. చాలా థ్యాంక్స్ అండి, పెద్దలందరికీ నమస్కారం. ఫోన్ చేస్తే సమాధానం చెప్పకుండా లైన్ కట్ చేస్తావా? ఇంటికొస్తే లోపలుండి లేదనిపిస్తావా? బస్ స్టాండ్లో చూసి చూడనట్టు నటిస్తావా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు నిన్ను కలవకూడదనుకున్నాను, నీతో మాట్లాడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేను. పృథ్వీ, నా బలహీనతను శాపంగా మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నిన్ను ప్రేమించి నేను తప్పు చేయలేదని నిరూపించు ప్లీజ్. మ్యాగీ, నన్ను ప్రేమించడం నీ బలహీనత కాదు, కోపాన్ని అంచుకోలేకపోవడమే నా బలహీనత. ఆ బలహీనతను జయించడానికి నేను మార్గం చెప్తాను, వింటావా? దాట్స్ గుడ్. నీ కోపం వచ్చిన మరుక్షణం మైండ్ డైవర్ట్ చేసుకో. ఎవరినో ఒకరిని తలుచుకొని 1 నుంచి 10 దాకా లెక్కపెట్టు, నీ కోపం తగ్గిపోతుంది. ఎవరిని తలుచుకోమంటావు? నిన్న మహాత్మా గాంధీనా, రామకృష్ణ పరమహంసనా? నువ్వు చంపిన మీ నాన్నను గుర్తు చేసుకో. రేపు నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మను కలవాలి. జరిగిన దానికి సారీ చెప్పాలి, ఆమెను ఒప్పించాలి. మమ్మీ, పృథ్వీ వచ్చాడు. హలో పృథ్వీ, ఏమిటి విశేషం? ఏమిటిలా వచ్చా? ఆడిటోరియంలో జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చాను. చూసావా స్టెల్లా, కుర్రాడు తప్పు చేశాడు, పశ్చాత్తాపడుతున్నాడు, క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాడు. ఎంతటి పాపైనా పశ్చాత్తాపడితే క్షమించమని
ప్రభు చెప్పాడు. ఎంత ధైర్యంగా వచ్చావురా ఇక్కడికి, చేసిన చండాలపు పనికి సిగ్గుపడి చావకుండా. అవునులే, సిగ్గు శరం మానం మర్యాద నీకు ఉంటేగా. అది నీ తప్పు కాదు బాబు, కన్న కొడుకు చేతులు చచ్చిన మీ అబ్బది, మొగుడుండగానే తిరుగుబోతైన మీ అమ్మది. మింగేసేలా చూస్తున్నావు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ గడప తొక్కావంటే కాళ్ళు వెరక్కొడతాను. గెట్ అవుట్. హలో మిస్టర్ పరమాత్మ, కుశలమ్మా? మీకు కుశలమేనా? నీ పాటలు పిచ్చిపోయింది కాదయ్యా. ఈ సిచ్యువేషన్ లో పాట ఏమిటి చెప్పు అసలు? శోభన రాత్రి జనగణమనలాగా గుళ్ళోకి వెడితే గంట కొట్టాలని, మిమ్మల్ని చూస్తే పాట పాడాలని ఆటోమేటిక్ గా అనిపించేస్తుంది సార్. ఏంటి ఇలా వచ్చారు? అయ్యా పరమాత్మ, పృథ్వీని నా స్టూడెంట్ని నిన్న రాత్రి కేసు పెట్టి లోపల దోశారు. బెయిల్ మీద అతన్ని విడుదల చేయడం ఈజీనా, లేక కేసు పెట్టి నన్ను అతన్ని లోపలికి తోయడం ఈజీనా? ఎంత మాట, మిమ్మల్ని లాకప్ లోనా? అట్టనా? వాడిది నాది ఒకటే కేసు అయ్యా. వాడు అమ్మాయిని ప్రేమించాడు, నేను వాడిని ప్రేమించాను. ప్రేమే నేరం అయితే నన్ను లోపలికి తోయి. ఇది ఎక్కడ గొడవండి బాబు? అతను నిన్న రాత్రి గోడ దూకి బాల్కనీ ఎక్కి ఒక అమ్మాయిని నానా అల్లరి చేశాట. వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశాం. నువ్వు నా మీద కంప్లైంట్ రాయవయ్యా. మీ ఆఫీసులోకి వచ్చి బెంచి పగలగొట్టి కుర్చీ మీదకెక్కి నీ మీసం పీకానని కంప్లైంట్ రాయి, లోపలికి దోసే. ఇది ఎక్కడ గొడవండి బాబు? నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వలేవు. కారణం నీకు నాకు మధ్య ఉన్న స్నేహం. ఆవిడ అతని మీద కంప్లైంట్ ఇచ్చి తీరాలి. ఏమిటి కారణం? పృథ్వీ మీద ఆవిడ గల ద్వేషం. పరమాత్మ, ప్రేమ ద్వేషం ప్రపంచంలో సహజమయ్యా. అలాగే గోడలు ఎక్కడం, ప్రియురాలను కలుసుకోవడం వయసులో ఉన్న వాళ్ళకు సహజం. ఏమంటారు యువర్ ఆనర్? విడుదల చేస్తాను గురుగారు, మరి కాస్త జామీన్ ఇస్తారా? ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని. కమా ఇంటికి పోదాం. ఏంటిది మ్యాగీ? విలపించే హృదయం, చింతించిన రక్తం. మ్యాగీ, మ్యాగీ, పృథ్వీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నో. పృథ్వీ, అసలు ఎందుకు వెళ్ళాలి? అల్లరి పడేందుకు ఇది సమయం కాదు. దయచేసి వెళ్ళు. వెళ్తాను, కానీ నువ్వు నాతో వస్తున్నావు. పృథ్వీ, ప్రేమ మత్తు మందు కావచ్చు, కానీ పిరికి మందు కాకూడదు. భయపడి పారిపోతామా? అయితే నన్నైతే పారిపోమంటావు? ఆవేశంలో ఓడిపోవటం కన్నా ఆలోచించి గెలవటం మంచిది. నీకు వ్యక్తిత్వం ఉందని నిరూపించు. నీ కాళ్ల మీద నిలబడగలవని నిరూపించు. పృథ్వీ అంటే ఫలానా అనిపించు. ఆ రోజు ఎవరు అడ్డపడేనా మనం ఆగో, తలెత్తుకొని ధైర్యంగా చేతులు చేవేసుకొని నడిచి వెళ్తాం. అర్థమైందా? వెళ్ళు పృథ్వీ.
దయచేసి వెళ్ళు. మ్యాగీ ప్లీజ్. ఎంతసేపే తలుపు తట్టేది? ఏమో మాటలు వినిపించాయి. మళ్ళీ ఆ రాస్కల్ పృథ్వీ వచ్చాడా? ఎక్కడే వాడు? అక్కడ ఇక్కడ గుంటల్లో ఉన్నదే గోడ మీద రాశాను. మ్యాగీ, కాలేజ్కేనా? నేను నిన్ను డ్రాప్ చేస్తాను. గెట్ ఇట్. రామ్మా, రా కూకో. పచ్చబుట్టు పొడుస్తావా? ఏం పేరమ్మా? నా పృథ్వీ. మ్యాగీ, ఏమిటి ఇది? గోడ మీద రాసింది తొడి చేశావు. నేనేం చేస్తా? మీకోసం స్పెషల్గా చేశాను. థ్యాంక్ యూ. తినండి. నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారో? ఏమిటది? మీరే నాకు దారి చూపించాలన్నానే అది. నేనేం చేయగలనండి? మీరు నన్ను పెళ్లి చేసుకోగలరా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమనేది కేవలం లోకం కోసం. భార్యనే ముద్ర పడితే చాలు. తర్వాత మీరు మీకు ఇష్టమైన వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి ఇంత నీడ, 2 పూట్ల తిండి, ఈ భార్య పారేసిన పాత చీరలు ఇస్తే చాలు. నా జీవితం గడిచిపోతుంది. మా ఇంటి సమస్య తీరిపోతుంది. ఆ చెల్లెళ్ళ పెళ్లి జరిగిపోతుంది. నేను కోరుకునేది ఏమీ లేదు. ఒక పసుపు తాడు, నా మెళ్ళ ఒక పసుపు తాడు. చూడు గీత, ఇన్నాళ్ళు నువ్వు చేసిన సేవను, చూపిన చనువును నేను స్నేహంగానే తీసుకున్నాను. ఇంకోలా అనుకుంటే నన్ను క్షమించు. నేను ఇదివరకే ఇంకొకరిని ప్రేమించాను. ఎవరా అదృష్టవంతురాలో? మ్యాగీ అని. మీరిద్దరూ చిలకా గోరింకెల్లా ఉన్నారు. ప్రేమించడం, ప్రేమించబడడం ఎంత తీయగా ఉంటుంది. అనుభవం లేకపోయినా ప్రేమించగల మనసుంది. ఆల్ రైట్, నా సమస్య తీరిపోయింది. వస్తాను. గీత, భయపడకండి, నేను ఆత్మహత్య చేసుకోను. మళ్ళీ మామూలే. పేపర్లో వధువు కావాలని కాలమ్స్ చూసుకోవడం, ఉత్తరాలు రాయడం, జాతకాలు చూసుకోవడం అంతా మామూలుగానే జరుగుతుంది. మ్యాగీ, ఏమిటది? అడిగేది నిన్నే, మాట్లాడవే. పృథ్వీ ఇచ్చిన ప్రెజెంటేషన్. ఈ గుడ్డ పీలిక? ఇది గుడ్డ పీలిక కాదు, ప్రేమ కానుక.
ఆ రాస్కల్ ఇచ్చిన ప్రేమ కానుక. అయితే దీన్ని కాల్చి మసి చెయ్యాలి. మమ్మీ 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 నువ్వు దాన్ని కాల్చావంటే నేను నన్ను కాల్చుకుంటాను. గుడ్డోండే కళ్ళు లేనే కబోదే తల్లే. ₹10 మ్యాగీ. గోపాల్ ఇదేమిటి? పృథ్వీ శివాలయం దగ్గర నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. పదా. కళ్ళు లేని కబోదే బాబు. ధర్మం చెయ్యండి బాబా. Merry Christmas. Thank you. నీకో క్రిస్మస్ ప్రెసెంట్ తెచ్చాను. నీకు నేను ఒకటి తెచ్చాను. నువ్వేం తెచ్చావు? నువ్వేం తెచ్చావు? వాచ్. నీకు వాచ్ లేదని నాకు తెలుసు. నువ్వు మాస్టారితో మా ఇంటికి వచ్చావే, ఆ రోజు నీ వాచ్ మా ఇంట్లో పడిపోయింది. మా మమ్మీ దాన్ని మురికి కాలువలో విసిరేసింది. అందుకున్నాను. నేను ఎక్కడతాను. ఎలా ఉంది? బ్యూటిఫుల్. ఇప్పుడు చెప్పు, నువ్వేం తెచ్చావు? పృథ్వీ, నీకు గుడ్ న్యూస్. టీవీలో బెస్ట్ సింగర్ కాంటెస్ట్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. నిజంగానా? ఇప్పుడు నేను నీ పాట వినాలి. గిటార్ ఎక్కడ? సారీ మ్యాగీ, గిటార్ అమ్మేశాను. ఏంటి? అమ్మేసి క్రాస్ కొనానుగా. మ్యాగీ, నీ చైన్ ఇది? సారీ పృథ్వీ, చైన్ అమ్మేశాను. అమ్మేసి ఈ వాచ్ కొన్నాను కదా. ఒక్కరి కోసం ఒకరంటే ఇదేనేమో. మ్యాగీ, నువ్వు నా చేతికి వాచ్ కట్టావు, మరి నేను ఈ క్రాస్ నేను చేయను?
ఈ పసుపు తాడు ఖరీదంతమ్మా? పసుపు తాడు ఖరీదా బాబు? 2 మంచి మనసులు ఇందాకటి నుంచి చూస్తున్నా. తీసుకో బాబు. దాన్ని తీసి మర్యాదగా మురిగుంట్లో నుంచి తీసి కడిగివ్వు, లేదా తీ. కడిగి ఈ పసుపు తాడు మాది, ఈ క్రాస్ మీది. ఈ రెండంటే మీకు విలువ లేకపోవచ్చు. అందుకే నేను మ్యాగీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతా. మ్యాగీ పదపోదాం. ఈవేళ నా ఆనందం అంతా నీ అందంలో కనిపిస్తుంది. ఏమిటి మ్యాగీ, పెళ్లికెళ్లే ముందు అలా తుమ్ముతున్నావు? ముందు తుమ్ము వెనక్కు మంచిదిలే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నువ్వేం చెప్పినా కరెక్ట్. ఏం డేవిడ్, మాలాగే నువ్వు నీ ప్రియురాలితో వాన్లో తడిసావా? ఊరికండమ్మా. ఇక్కడికి తెచ్చావా నీ ఫస్ట్ ఎయిడ్ డైరీ? అయ్యో, ఇదేమిటి? ఇది జలుబుకి. మరి ఇది? ఇది జ్వరానికి. సరిపోయింది పో. మళ్ళీ ఇదేమిటి? అలానికి. అయ్యో, ఇది? ఇది అవసరమైతే. మ్యాగీ, నీ ఇష్టం వచ్చినట్లు మాత్రలు మింగితే అవి నీకేం పని చేస్తాయి? ఏదో ఒక పని చేస్తాయి. కరెక్ట్ కరెక్ట్, నువ్వే కరెక్ట్. నీకు రావటం లేదా? నాకా? మేడం, పెళ్లి ఈ చర్చిలో కాదు, కొత్త చర్చిలో నేను జరిపిస్తున్నాను. టాటా. We pray that as thou hast brought these persons together by thy providence, thou wilt enrich them with thy grace, that they may enter into the marriage convenient as in thy sight, and truly keep the vows they are about to make. Through Jesus Christ our Lord. Amen. Prithvi, son of Satyarao. Prithvi, son of Satyarao, will you have this woman, Maggie, to be your wife and cleave to her alone? I will. Maggie, daughter of Anandarao, will you have this man, Prithvi, to be your husband and cleave to him alone? I will. Bless this ring, O merciful Lord, that he who gives it and she who wears it may ever be faithful one to the other
and continue together in love so long as they both shall live. Through Jesus Christ, our Lord. Amen. I declare that they are now husband and wife. Mr. Prithvi, now you may kiss the bride. Maggie! 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 కంగారు పడకండి. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, మందులన్నీ వాడుతున్నాను, కానీ ఏ ఒక్క మందు ఆవిడ మీద పనిచేయటం లేదు. డాక్టర్, నిన్న మ్యాగీ వర్షంలో తడిచి ఏవేవో మాత్రలు వేసుకుంది. అంతేకాదు డాక్టర్, నవ్ ఐ రిమెంబర్, మ్యాగీ ప్రతిరోజు ఏదో కారణానికి ఏవేవో మాత్రలు వేసుకోవడం అలవాటు. అవును డాక్టర్, అది సంగతి. మందులన్నీ మింగినందువల్లే ఆవిడికి ఇప్పుడు ఏ మందు పనిచేయటం లేదు. ఇప్పుడేం చెప్పలేను. ఎనీహౌ ప్లీజ్ వెయిట్. పృథ్వీ, నువ్వు మారవా? కనీసం నా కోసం నెవర్. చూద్దాం. జీసస్ ప్లీజ్. ఫాదర్, ఫాదర్, ఒక్క మాట అడగటానికి వచ్చా. అడుగు బాబు. భగవంతుడు ఏ పాపం ఎరగని వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు బాధిస్తాడు? అది బాధించటం కాదు, శోధించటం. శోధన ఫాదర్. మ్యాగీ భక్తురాలు, ఆమె చర్చికి రాని రోజు లేదు, ప్రభువు పాదాల వద్ద ప్రార్థన చేయని రోజు లేదు. మరి ఆ భక్తికి ప్రార్థనకి ఏమిటి ఫలితం? బట్ నౌ షీస్ ఆన్ ద డెత్ బెడ్. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది ఫాదర్. ఫాదర్, మ్యాగీ లేకపోతే నాకు ఈ లోకమే లేదు. అంతా శూన్యం, అంతా శ్మశానం. మ్యాగీ మరణిస్తే నో నో ఫాదర్, మ్యాగీని బ్రతికించుకోవాలి, ప్రభువుని ప్రార్థించాలి. కానీ ఎలా ప్రార్థించాలో తెలియని వాడిని. ఫాదర్, నా తరఫున మీరు ప్రార్థించండి, నా మ్యాగీని బ్రతికించమనండి ఫాదర్, ప్లీజ్. మై సన్, ప్రభువు దయామయుడు, తట్టితే తలుపు తీస్తాడు, అడిగితే వరమిస్తాడు. నీకు తప్పకుండా ప్రభువు మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. పాపం చేసింది నేను, ప్రభు శిక్షిస్తే నన్ను శిక్షిస్తాడు, నిన్ను కాదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. పృథ్వీ, మ్యాగీ మీద ప్రేమతో నువ్వు తప్పు చేశావు, కూతురు మీద అభిమానంతో స్టెల్లా తప్పు చేసింది. కానీ మ్యాగీ, మీ ఇద్దరు కలుసుకున్నారని తెలిసి మ్యాగీ ఆనందించడానికి వేళ మించిపోకుండా హాస్పిటల్కి వెళ్దాం. లెట్స్ గో.
మ్యాగీకి ఎలా ఉంది? ఇంకా కోమాలోనే ఉంది, చూస్తారా? డాక్టర్, రూమ్ నెంబర్ 3లో ఉన్న పేషెంట్కి స్పృహ వచ్చింది. డాక్టర్. ఏం మ్యాగీ, ఎలా ఉందమ్మా? ఫైన్ డాక్టర్. గుడ్. డాక్టర్, పృథ్వీ ఎక్కడా? బయట ఉన్నాడు, పిలుస్తా. హలో శ్రీవాణి. హలో శ్రీమతి. మ్యాగీ, చర్చికి వెళ్ళాను నీకోసం. చర్చిలో మీ మమ్మీని చూశాను. పాప నీకోసం కుమిలిపోతూ ప్రార్థన చేస్తుంది. మమ్మీ వచ్చింది. నాతో పాటే వచ్చింది, బయట ఉంది. డాడీ. మ్యాగీ, ఎలా ఉన్నావమ్మా? డాడీ, మమ్మీ రాలేదా? నీ ముఖం చూడడానికి బాధపడుతుందమ్మా. డాడీ, నేను మమ్మీని చూడాలి, వెళ్ళి తీసుకురా డాడీ. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు తన రూమ్లో ఉన్నారు, మిమ్మల్ని రమ్మన్నారు. మ్యాగీకి స్పృహ వచ్చిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్స్ ఎ మిరాకిల్. ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. మెడికల్గా కూడా ఆమె స్థితి ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు. మీరు బాధపడకపోతే బహుశా ఇది దీపం ఆరిపోయే ముందు వెలిగేమో. డాక్టర్, ఆ దీపం పుట్టి 20 ఏళ్ళైనా కాలేదు. డోంట్ గెట్ అప్సెట్. మా ప్రయత్నం మేము చేస్తాం. దట్ ఈస్ గ్రేట్. పృథ్వీ, ఏమైంది బాబు? ఏమైంది బాబు? ఏమైంది చెప్పు బాబు, ఏమైంది బాబు? ఏమండి? స్టెల్లా, వెళ్ళి మ్యాగీని చూడు. ఇప్పుడు నువ్వు దాని ముఖం చూడకపోతే ఇక ముందు అది నీ ముఖం చూడడానికి మ్యాగీ ఉండదేమో. ఏమండి అంత మాట అన్నారు? ఏం జరిగింది? ఇప్పుడే మ్యాగీకి స్పృహ వచ్చిందన్నారు. అది ఆరిపోయే ముందు వెలిగే వెలుగని డాక్టర్లు చెప్పారు స్టెల్లా. జీసస్, నో నో. అది కాదు లజీ, మమ్మీ ఒట్టి పిచ్చిది, ఆవేశంలో అరుస్తుంది. కానీ మనమంటే ఎంత ప్రేమో. మమ్మీ, మ్యాగీ, ఎలా ఉంది మమ్మీ? మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? నాకే నేను బాగానే ఉన్నానుగా. నాకు హాయిగా నవ్వాలని ఉంది, మీరంతా నవ్వితే చూడాలని ఉంది. దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ అవర్ క్వీన్, లాంగ్ లివ్ అవర్ క్వీన్. హాయ్ కోడలా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు ఏమిటి నా బంధు? మార్వెలస్, యువర్ ఫ్యాంటాస్టిక్. అయితే నువ్వేమిటి గడ్డం అది జబ్బు చేసిన మనుషుల ముందు గీకి పారే అవతలా? మర్చిపోయాను, దూరదర్శన్ ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఇదిగో ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ టైం అయింది, అర్జెంటు, కారు ఉంది బయట, ముందు బయలుదేరు. కమాన్ ఐ సే, గెట్ లాస్ట్. సారీ, నేను వెళ్ళటం లేదు. పృథ్వీ, నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసింది దేనికి? తప్పించింది దేనికి? తపస్సు చేసింది దేనికి? నీకు వ్యక్తిత్వం కావాలని, సంగీత ప్రపంచంలో ఒక స్థానం కావాలని. ఈనాడు అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తే వెళ్ళనంటావా? కమాన్ పృథ్వీ, ప్లీజ్. నీకోసం నేనేం తెచ్చానో తెలుసా? లిజీ, దాని మీద ఏం రాసిందో చూడు. నీ జీవన రాగం. బాగుందా? నువ్వు అక్కడ పాడుతుంటే
నేను ఇక్కడ టీవీలో చూస్తుంటాను, నిన్ను నేను చూస్తూనే ఉంటాను. చూస్తూ చూస్తూ చప్పట్లో కొడతాను. ప్లీజ్ పృథ్వీ, లవ్ నా కోసం. God bless. కంగ్రాచులేషన్స్ ప్రియతమ. థ్యాంక్ యూ నా హృదయమా. పృథ్వీ, నా ఆనందానికి అంతలేదు. సంగీత ఆకాశంలో సరికొత్త నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని వెలిగించింది, సృష్టించింది నువ్వే మ్యాగీ. పృథ్వీ, నా కళలన్నీ నిజమైనాయి. ఈ నిజమైన ఆనందంలో నేను హాయిగా చచ్చిపోతాను. మ్యాగీ, నువ్వు చచ్చిపోతే నీలోనే బతుకున్నాను. నో మ్యాగీ, నువ్వు ఉండాలి. నువ్వు లేని నాడు నేను లేని నాడంటూ నీకు ఏనాడు ఉంటా. మ్యాగీ, మ్యాగీ. పృథ్వీ, ఈ క్షణం నుండి నా సర్వస్వం నీది చేసుకో. ఒక్క ముద్దుతో ముద్ర వేసి నేను చేర్చుకో. పృథ్వీ, ఇవ్వు ఒక్క ముద్దు ప్లీజ్. పృథ్వీ, నవ్వు పృథ్వీ ప్లీజ్. ప్రేమ సఫలమైతే మంచి కాపురమవుతుంది, విఫలమైతే మధుర కావ్యమవుతుంది. ప్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలే అంటారు. అనంతమైన ప్రేమకు అంతం లేదు, విషాదం అంతకన్నా లేదు. స్మరించిన కొద్దీ ప్రేమ మధురం, మధురాతి మధురం.